తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఆగస్టు మాస ఫలితాలు తెలుసుకుందామండి. సాధారణంగా మనకి తెలుసు, రాశి ఫలాలు సంవత్సరానికి ఒకసారి తెలుసుకుంటాం. కానీ ప్రతి మాసం అనేది మనకి ఒక ముందు జాగ్రత్త చర్యగా, అందులో భాగంగానే ఈ వీడియోస్ అన్ని చేయటం కూడాను మనకి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్త పడాలి, నవగ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, మెరుగైన ఫలితాల కోసం వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదో ఇవాళ వీడియోలో చూద్దాము. ప్రత్యేకంగా ఒక్కొక్క రాశి 12 రాశులు ఇందులో వివరిస్తారండి. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి సంబంధించి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు మాసంలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఆగస్టు 15 దాకా మనకు కర్కాటక రాశిలో ఉంటుందండి సూర్యుడు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా మటుకు మనకి సింహరాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి కుంభరాశిలో ఉంటారు. శని మనకి మీన రాశిలో ఉంటారు. బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు మటుకు ఈ ఆగస్టు నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఈ కుంభరాశి కానీ, అలాగే మకర రాశి కానీ, మిథున రాశి కానీ, కన్యా రాశి కానీ, ఈ 4 రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే ప్లానెట్ అయిన శుక్రుడు మటుకు ఈ నెలనాళ్ళు నీచలో ఉంటాడు. సో ఈ 4 రాశుల వాళ్ళకి మామూలుగా ఏంటంటే డబ్బు ఖర్చు ఎక్కువ కావడం, హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న రావడం, చిన్న మాటలు పడటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవండి మెయిన్గా ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు నెలలో ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, గ్రహస్థితి ఎలా ఉంటుందో తెలియచేశారు ఈ మాసంలో. మరి వృషభ రాశి వారికి ఎలా ఉంటుందండి? తప్పకుండా అమ్మా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృషభ రాశిలోకి వస్తుంది. సో వృషభ రాశి వారికి ఏంటి, ప్రస్తుతం తృతీయ స్థానంలో గురువు చాలా బాగున్నాడు, ఉచ్చ స్థానంలో. అలాగే చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు. దశమ స్థానంలో రాహు ఉన్నాడు. లాభస్థానంలో మటుకు శని చాలా బాగున్నాడు. తృతీయ స్థానం అంటే సాధారణంగా జనాల సహాయ సహకారాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ధైర్య పరాక్రమాలు, అలాగే మనకన్నా చిన్నవాళ్ళు తమ్ముడు కానీ చెల్లెలు కానీ వీళ్ళందరూ కూడా తృతీయ స్థానంలోకి వస్తారు. సో మనకన్నా తమ్ముడు కానీ చెల్లెలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ జూన్ దాకా చాలా బాగుంటుంది. గురువు అక్కడ ఉంటాడు కాబట్టి తృతీయ స్థానంలో. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ మెరుగుపడతాయి, ధైర్య సాహసాలు మెరుగవుతాయి. ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అంటే ఇప్పుడు చాలామంది రైటర్స్ ఉంటారు, సినిమా వాళ్ళు కానివ్వండి, లేకపోతే జర్నల్స్ రాసేవాళ్ళు కానివ్వండి, ఆయన స్టోరీస్ రాసేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీలాంటి యాంకర్స్ కానివ్వండి, న్యూస్ రీడర్స్ కానివ్వండి, డబ్బింగ్ ఆర్టిస్టులు కానివ్వండి, అలాగే పాటలు పాడేవాళ్ళు కానీ, సింగర్స్ కానివ్వండి, అలా వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఏడాది మొత్తం బాగుంటుంది అన్నమాట. సో మెయిన్గా ఈ తృతీయ స్థానం చాలా బాగుంది. అలాగే చెప్పాను సిస్టర్స్ కానీ తమ్ముడు కానీ మనకన్నా నెక్స్ట్ వాళ్ళకి బాగుంటుంది. అలాగే మెయిన్గా లాభస్థానంలో శని ఉన్నాడు. సో ఈ శని లాభాన్ని చేకూరుస్తున్నమాట. ఎందుకంటే 3, 6, 11 స్థానాలే రాహు కానీ, కేతు కానీ, శని కానీ మేలు చేస్తాయి. సో శని మనకి లాభస్థానంలో ఉన్నాడు. నెక్స్ట్ ఏడాది మనకి ఏప్రిల్ దాకా అక్కడ ఉంటాడు. సో అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తుల ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, అలాగే మనకి మెయిన్గా ఫారెన్ టూర్స్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే విద్యార్థులు కూడా పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు. అంటే గురువు కూడా చాలా బాగున్నాడు, తృతీయంలో చాలా బాగున్నాడు కాబట్టి మెరుగైన ఫలితాలు తప్పకుండా ఇస్తాడని చెప్పుకోవచ్చు. అలాగే మెయిన్గా ఆరోగ్య, ఆయుష్ కూడా బాగుంటుంది. ఎందుకంటే శని ఆరోగ్యకారకుడు, ఆయుష్ కారకుడు కూడా అండి. సో ఇంట్లో వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఈ రాశి వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరు కూడా షూరిటీస్ పెట్టకుండా ఉంటే మంచిది ప్రస్తుతానికి. ఎందుకంటే కొంచెం గురుబలం అంటే గురువు ఇచ్చలో ఉన్నా కూడా మనకి ద్వితీయం కానీ, పంచమం కానీ, సప్తమం కానీ, నవమం కానీ, లాభం కానీ లేడు కాబట్టి షూరిటీస్ పెట్టకుండా ఉంటే మంచిది. స్పెక్యులేషన్ జోలికి వెళ్ళవద్దు, మధ్యవర్తిత్వం వహించవద్దు. సో అప్పులు కూడా కొత్తవి చేయకుండా ఉంటే మంచిది. సో వ్యాపారస్తులు కూడా కొంచెం గడ్డుకాలం అని చెప్పాలి. సో మిశ్రమంగా ఉంది వాళ్ళకి. సో కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు, ఎక్స్పాన్షన్ జోలు వెళ్లకుండా ఉంటే కనుక మీకు అన్ని విధాలా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అమ్మా. అలాగే వీరికి ఏమైనా కలిసి వచ్చే అవకాశం అంటే అదృష్టం లాంటిది ఏమైనా ఉందా అసలు ఈ మాసంలో? అంటే మెయిన్ అంటే ప్రతి రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం ఉంటుంది అనమాట. వృషభ రాశికి లేదా వృషభ లగ్నానికి ఏమంటే శని అనమాట. భాగ్య దశమాధిపతి యోగకారకుడు మనకి శని అవుతాడు. సో ఇలాంటి శని మనకి లాభస్థానంలో ఉన్నాడు.
సో ఈ లాభంలో ఉన్నాడు కాబట్టి ఈ లాభాన్ని చేకూరుస్తాడు. సో నెక్స్ట్ ఏడాది మనకి ఏప్రిల్ దాకా కూడా విపరీతమైన అదృష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్గా శని వృత్తికారకుడు, ప్రవృత్తికారకుడు, ఉద్యోగకారకుడు కూడా. సో ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్ ఎలా వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది. సో అంటే మెయిన్గా ఉద్యోగస్తులు చాలా బాగుంటుందని చెప్పచ్చు అనమాట. అంటే మెయిన్గా అదృష్టకారకుడు బాగున్నాడు, అదృష్టకారకుడు శని ఉద్యోగ కారకుడు కూడా అయ్యాడు కాబట్టి ఉద్యోగస్తులకు బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. సో డబ్బు ఖర్చు కూడా తక్కువే అవుతుందండి. అంటే మామూలుగా అయితే ఎక్కువ అవుతుంది, కానీ ఈ శని బాగుండడం వల్ల అదృష్టం చేకూర్చడం వల్ల ఏదో విధంగా మనకి డబ్బులు వస్తాయన్నమాట. చిన్న వ్యాపార రీత్యా రావచ్చు, లేదా రెంట్ రీత్యా రావచ్చు, చిన్న ఏదైనా ఎవరికైనా కొంతమంది వడ్డీలు తిప్పుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావచ్చు. సో ఇలాంటివి కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి వృషభ రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది? ఉద్యోగస్తులకి మనకి మెయిన్గా లాభస్థానంలోనే శని ఉన్నాడు. శని మెయిన్గా ఇందాక కూడా చెప్పుకున్నాం, వృత్తికారకుడు, ప్రవృత్తికారకుడు, అలాగే ఉద్యోగకారకుడు కూడా. ఆ శని మీద కూడా భాగ్య దృష్టి అయిన గురువు యొక్క దృష్టి ఉందండి. మీనరాశి మామూలుగా గురువు అధిపతి, అలాంటి గురువే మళ్ళీ కర్కాటకలో ఉండి 9th ఆస్పెక్ట్ తోటి ఆ శనిని చూస్తున్నాడు. ఆయన హౌస్ మీనరాశిని కూడా చూస్తున్నాడు అనమాట. సో అది ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట. సో బెస్ట్ జాబ్ వస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి, శాలరీ హైక్ ఉంటుంది, బాస్ నుంచి మన్నన ఉంటుంది, ప్రమోషన్స్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. అలాగే ఫారిన్ కూడా ఛాన్సెస్ ఉంటుంది అనమాట. టూర్ కానీ, విజిట్ కానీ, ఏమైనా అసైన్మెంట్స్ కానీ రావడానికి కూడా. సో నన్ను అడిగితే ఈ మాసం అయితే అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి. మరి పరిహారాలు కూడా తెలియచేయండి గురుగారు, ఇంకాస్త మెరుగైన ఫలితాలు పరిహారం అంటే ప్రస్తుతం మనకైతే శని చాలా బాగున్నాడండి. సో గురువు కూడా బాగానే ఉన్నట్టు, కొంచెం రాహుకి చేసుకుంటే మంచిది. ఎందుకంటే చతుర్థ స్థానంలో మనకేమో కేతు ఉన్నాడు, దశమంలో మటుకు రాహు ఉన్నాడు కాబట్టి రాహు అనగానే మనకి మెయిన్గా అమ్మవారిని పూజిస్తే మంచిది. సో ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి ఏ అమ్మవారైనా టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక అభిషేకం కానీ, అర్చన కానీ మీ పేరు, నక్షత్ర, గోత్రనామంతో అమ్మవారికి చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదా, ప్రతి మాసంలో ఇలా జాతక ఫలితాలు తెలియజేస్తున్నారండి. అలాగే నేరుగా గురువు గారిని కలవాలని చాలా మంది కోరుకుంటారు. అందులో భాగంగా చాలా ప్రశ్నలు నిత్య జీవితంలో మనకెదురయ్యే ఉంటాయి. వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యం విషయంలో, విదేశీయానం కావచ్చు, అక్కడ స్థిరపడాలి అనుకునే వాళ్ళు, విద్య విషయంలో, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్నామని, ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తున్నాయని, గృహయోగం ఎప్పుడుందా, ఇవి సాధారణంగా మన జాతకంలో ఎప్పుడెప్పుడున్న ఈ యోగాలను తెలుసుకోవాలనుకుంటాం. వాటి గురించి మీరు గురువుగారిని సంప్రదించవచ్చండి. సంప్రదించవలసిన నెంబర్ నేను స్క్రీన్ మీద అందిస్తున్నాను. మీరు కాల్ అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మాట్లాడవచ్చు. నేరుగా కలవాలనుకున్న మీరు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలవచ్చు. నమస్కారం.